నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలుగా హైలైట్గా ఉన్న న్యూస్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ని చూద్దాం. ఈనాడు పేపర్ని ఒకసారి చూసినట్లయితే ఇక మెయిన్ వార్తా కథనాంశంగా పంట చేలల్లో ఏఐ విప్లవం, చెరుకు తోటలో కృత్రిమ మేతతో అద్భుతాలు, మహారాష్ట్రలో మైక్రోసాఫ్ట్ సాయంతో ప్రయోగం, అదే గాలి అదే నేల అదే నీరు అదే రైతు అని చెప్పేసి ఒక వేశారు. ఒక సంబంధించి ఒక ఉండడం చూసాం. ఇక వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలతో చెప్పేందుకు బారామతి రైతుల విజయగాథను ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్యనాథెన్ల. ఇక సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఎక్స్లో ఈ పోస్టుపై సంబంధించిన టెస్లా అధినేత ఎలన్ మస్క్ అలాగే ఏఐ అన్నింటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఏఐకి సంబంధించి సంప్రదాయ వ్యవసాయానికి అధునాతన సాంకేతికం జోడిస్తే ఎలా అద్భుతాలు సృష్టించవచ్చో రూపొందిస్తున్నారు. ఇక మహారాష్ట్ర రైతులు అన్నట్లుగా కూడా చెరుకు సాగులో కృత్రిమ మేధ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది. దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరుకు పంట మరికొద్ది నెలల్లో చేతికి తెరనుంది. ఇక మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు 1000 మందికి రైతులు అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు. సంప్రదాయ సాగు బాటను వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా 30 నుంచి 40% ఆదాయం అధికంగా అందుకోబోతున్నారు. ఇక చెరుకు పంటకు సంబంధించి ఒక ప్రయోగాన్ని అయితే చేశారు. అలాగే దానికి సంబంధించి బారామతి సంబంధించి కూడా భారత్కి చెందిన దాదాపు 1000 మంది రైతులు కూడా ఈ ప్రయోగాన్ని చేశారు. అది సక్సెస్ అయింది. అధిక దిగుబడిని పొందే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వీరంతా 30 నుంచి 40% ఆదాయం అధికంగా అందుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం భారత్ అయితే ఉంది. ఉత్పత్తి మాత్రం బ్రెజిల్, చిలీ కంటే చాలా తక్కువ. ఇంకా సాంప్రదాయ సాగు విధానాలు అనుసరించడమే ఇందుకు కారణం. సాగులోని అనేక సమస్యలు రైతుల నష్టాలు మిగిల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దారని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత అలాగే కల్పించింది. అలాగే వ్యవసాయ రంగంలో సుస్థిరత సాధన లక్ష్యంగా ప్రాజెక్టు ఫార్మ్ వైబ్స్ చేపట్టింది. వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారాన్ని సాంకేతికత సాయంతో ముందే గుర్తించి వాటిని అలువు చేసుకునే అవకాశం ఉంది. ఇక సాధారణంగా చెరుకు నెలకు 2 నుంచి 2.5 కనుపుల మేర పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కనుపులు ఉంటాయి. ఇక ఏఐ సాగుతో నెలకు 3.5 నుంచి 4 కనుపులు పెరుగుతాయి. మొత్తంగా 55 కనుపులు పెరుగుతాయి. సాధారణ పద్ధతిలో పెట్టుబడి ఖర్చు 60 నుంచి 70 వేలు అయితే వచ్చే ఆదాయం 2 లక్షలు ఉంటుంది. అదే ఏఐ సాగుతో ఎకరాకు 30 వేల నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెడితే కనుక 3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఏఐ అయితే పంట చేలల్లో చెరుకు సాగులో ముఖ్యంగా విప్లవం సృష్టిస్తుందనే ఒక అధ్యయనంలో అయితే వెల్లడింది. దీనికి సంబంధించి ఇక మరొక వార్తను కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే డిగ్రీలో సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకే ఉండబోతున్నాయి. ప్రాజెక్టుకు 25, మిడ్ టర్మ్కు మరో 25 కేటాయింపు, దోస్తులో బకెట్ విధానం తొలగింపు, తర్వాత వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ఇక ఐలమ్మ వర్సిటీ లోగోను ఆవిష్కరిస్తున్నారు సీఎం రేవంత్. అలాగే చిత్రంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, అలాగే వీసీలు గంగాధర్, సూర్య ధనుంజయ్, చక్రపాణి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, అలాగే ప్రభుత్వ సలహాదారు కేశవరావు, అలాగే ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి కూడా ఈ చిత్రం ఒక ఫోటోని ప్రచురించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఐలమ్మ వర్సిటీ లోగోను కూడా ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో సమగ్ర మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. ఈ మేరకు పలు సంస్కరణలు కూడా రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి శ్రీకారం చుట్టింది. విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉప కులపతుల సమావేశం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, ప్రవేశాలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక డిగ్రీలో ఇప్పటి వరకు సెమిస్టర్ పరీక్షకు 80, అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయించేవారు. కానీ యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలో మార్కుల కేటాయింపు 70 నుంచి 30గా మార్చుకునేందుకు అవకాశం ఉండేందుకు ఇకపై సెమిస్టర్ పరీక్షలకు 50 మార్కులకే నిర్వహిస్తారు. మిగిలిన 50 మార్కులు ప్రాజెక్టు వర్క్, అసైన్మెంట్ 25, మిడ్ టర్మ్ పరీక్షలకు 25 మార్కులు కేటాయించున్నారు. అంటే నిరంతర అంచనా పద్ధతి కూడా మార్చే అవకాశం ఉంది. ఇక ఆ దిశగా
ఆచరణాత్మకమైన విధాన పత్రం రూపొందించండి. అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల స్థాయిలో మార్పులైతే అవసరం ఉన్నాయి. ఇక విద్యా కమిషన్ స్థాయిలో సమీక్షలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. మెరుగైన విద్యా వ్యవస్థకు పాలసీ అయితే రూపొందించారు. రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చే దిశగా సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించాడు. వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించి ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అడ్డం పట్టేలా ఆచరణాత్మకమైన పాలసీ రూపొందించాలని కూడా సూచించారు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. క్షేత్రస్థాయి వాస్తవాలతో అఫిడవిట్ లోపాలు లేకుండా సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాలి. కంచె గచ్చిబౌలి భూములపై అధికారులకు మంత్రుల కమిటీ సూచించింది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను అఫిడవిట్ రూపొందించాలని మంత్రుల కమిటీ అధికారులను ఆదేశించింది. ఇక ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. ఈ కమిటీ సరైన క్షేత్రస్థాయిలో వాస్తవాలను గుర్తించి ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేయవద్దని మంత్రులు స్వచ్ఛందంగా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సాయంత్రం సచివాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. కంచె గచ్చిబౌలికి సంబంధించి భూములకు సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ప్రముఖ హిందీ నటుడు మనోజ్ కుమార్ ఇకలేరు దేశభక్తి చిత్రాలకు పెట్టింది పేరు. అలాగే ఫాల్కే సహా పలు పురస్కారాలు కూడా ఆయన అందుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ తేరుకునే పరిస్థితి లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, హెచ్సియు విద్యార్థులతో సర్కార్ వైఖరి సరికాదు, రథోత్సవ సభను విజయవంతం చేయాలని అలాగే బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వచ్చేది మేమే రాబోతున్నాం, కాంగ్రెస్ సర్కార్పై ప్రజలకు నమ్మకం అనేది లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ నిన్న జరిగినటువంటి కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక దిగొచ్చిన బంగారం వెండి 10 గ్రాములపై 2400 తగ్గుదల, 8000కు పైగా దిగిన కిలో వెండి ధర. బంగారం అంచలంచులుగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో దిగొచ్చింది. ఏకంగా 2010 గ్రాములపై 2400 రూపాయలు తగ్గుదలైతే ఇక్కడ ఉంది. దానికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకోవచ్చు. కలిసికట్టుగా ముందుకు సాగుతాం, మన బంధం మరింత బలోపేతం అవ్వాలి, యూపీఐ మీతో చెల్లింపులకు వ్యవస్థకు అనుసరించండి. ఇక బిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు, 21 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన ప్రధాని. బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారతీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐతో బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థ అనుసంధానానికి పిలుపునిచ్చారు. దానివల్ల వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటకం ఇవన్నీ కూడా మెరుగుపరిచే అవకాశం ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు. ఇక బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సులో నేపాల్ ప్రధాని కేపీ శర్మ, అలాగే ఓలీ, బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు యూనస్, థాయిలాండ్ ప్రధాని పినవరాత్, అలాగే భూటాన్ ప్రధాని తోబ్గే, మయన్మార్ సైనిక ప్రభుత్వాధినేత మిస్ ఆంగ్ లాయింగ్, అలాగే శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యలతో నరేంద్ర మోదీ కూడా ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది, చూసుకోవచ్చు. అలాగే బ్యాంకాక్ విజన్ 2030కి ఆమోదం కూడా తెలిపారు. ఇక మోదీ ప్రణాళికలోని మరికొన్ని కీలక అంశాలైతే ఇక్కడ ఉన్నాయి. అలాగే మానవ వనరులు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం మోదీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇందులో భాగంగా ఏటా బిమ్స్టెక్ దేశాలకు చెందిన 300 మంది యువతీ యువకులకు భారత్లో శిక్షణ ఇస్తారు. స్థానిక కరెన్సీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. విపత్తు నిర్వహణలో సహకరించుకునేందుకు దోహదపడేలా భారత్ బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ అలాగే ఎక్సలెన్స్ డేలో భారత్లో బిమ్స్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డే ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేయాలి. ఇక సముద్ర జలాల్లో సమన్వయ సాధన పరిశోధనలకు దోహదపడేలా ఇండియాలో సుస్థిర సముద్ర రవాణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మోదీ ప్రణాళికలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. నానో ఉపగ్రహ తయారీ, ప్రయోగం, రిమోట్ సెన్సింగ్ డేటా వినియోగంపై శిక్షణని ఇచ్చేందుకు గ్రౌండ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలి. క్యాన్సర్ పై పోర్లో బిమ్స్టెక్ దేశాలకు టాటా మెమోరియల్ సెంటర్ కూడా సహకరిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మైనార్టీలకు భద్రత కల్పించండి, మహమ్మద్ యూనుస్కు మోదీ సూచించారు. ఇక హస్తినాను అప్పగించాలని అధికారికంగా బంగ్లాదేశ్ కోరింది. మైనార్టీలకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి అని చెప్పేసి కూడా మోడీకి మహమ్మద్ యూనుస్ చెప్పారు. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్లయితే అసంపూర్తిగా ఇల్లు, ఇటు ఆశల గూళ్ళు. జనగామ శివారు బాణాపురంలో గత ప్రభుత్వం 2015-16లో 40 కోట్ల రూపాయలతో 12 ఎకరాల స్థలాన్ని సేకరించి పేదల కోసం అందులో 760
ఇళ్ల నిర్మాణాలను అయితే చేపట్టింది. ఇక నిర్మాణం పూర్తయిన 200 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. మిగిలిన 540 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అదే స్థలంలో అప్పటి ప్రభుత్వం కొందరు పేదలకు పట్టాలను అందజేసింది, కానీ స్థలాలను చూపించలేదు. దీంతో పలువురు పట్టాదారులు ప్రభుత్వం ఎప్పటికైనా ఇల్లు ఇస్తుంది కదా, మాకు ఇల్లు వస్తుంది కదా అనే ఆశతో ఖాళీ స్థలంలో చిన్న చిన్న గదులు కూడా నిర్మించుకొని తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేసి తమకు ఇల్లు అందజేయాలని కూడా లేని పక్షంలో తమకు కేటాయించిన స్థలాలైనా చూపించండి అని చెప్పేసి ఇందిరమ్మ పథకం కింద 5 లక్షలను మంజూరు చేసి పేదలు అని కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్తను కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసైనా మాకు ఇవ్వండి, లేదా స్థలమైన చెప్పేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి బాధితులు అయితే కోరుతున్నారు. దానికి సంబంధించి అటు అసంపూర్తిగా ఇల్లు, ఇటు ఆశల గూళ్ళు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మార్కెట్ యార్డ్లో కూరగాయలు, పండ్లు, పూలు క్రయ విక్రయాలకు చర్యలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో పెద్ద మార్కెట్లు ప్రారంభం. ఇక రాష్ట్రంలో మార్కెట్ యార్డ్లో కూరగాయలు, పళ్ళు, పూల మార్కెట్లను ప్రారంభించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. వెంటనే రాష్ట్రంలోని పెద్ద యార్డులలో వీటిని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ఇక కొత్త కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో స్థలాల కొరత ఉండగా ప్రస్తుతం ఉన్న మార్కెట్లలో స్థలాలను వినియోగదారులకు తేపడం. ఇక దానికి సంబంధించి కూడా మార్కెట్ యార్డులలో కూరగాయలు, పండ్లు అమ్మాలి అని చెప్పేసి కూడా నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక సాక్షి పేపర్ని చూద్దాం ఒకసారి. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలుగా చూద్దాం. నీట్ బిల్లును కేంద్రం తిరస్కరించింది. నీట్ నుంచి తమిళనాడు మినహాయించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతి తిరస్కరించారని సీఎం స్టాలిన్ తెలిపారు. నిన్న జరిగినటువంటి నీట్కి సంబంధించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యల్ని ఇక్కడ చిన్నగా ఒక హెడ్లైన్ రూపంలో వేశారు, చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకోవచ్చు. అనంత్ అంబానీ పాదయాత్ర. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్నగర్ నుంచి ద్వారకాకు 170 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు. దీనికి సంబంధించి అనంత్ అంబానీ పాదయాత్ర అంటూ కూడా ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ట్రంప్కి సంబంధించి ఒక వార్తను చూసుకున్నట్లయితే ట్రంప్ కార్డు ఇదిగో. అమెరికా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు తాలూకు కొత్త లుక్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే విడుదల చేశారు. గోల్డ్ కార్డు ఏదైతే ట్రంప్ ప్రవేశపెట్టారో ఆ గోల్డ్ కార్డుకు సంబంధించి కొత్త లుక్ను అయితే ట్రంప్ ఆవిష్కరించడం జరిగింది, దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక మైనార్టీలకు భద్రత కల్పించండి అని చెప్పేసి కూడా బంగ్లాదేశ్లో మైనార్టీలకు తగిన భద్రతను కల్పించాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం నేత ప్రభుత్వాధినేత మహమ్మద్ను ప్రధాని మోదీ అయితే కోరాడు. దానికి సంబంధించి కూడా వార్తను చూసుకోవచ్చు. ఇక వక్ బిల్లుకు మద్దతుపై ముస్లిం. బీహార్లో జేడీయూ, యూపీలో ఎల్ఆర్డీని వరుసబెట్టి వెడుతున్న నేతలు. ఇక చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి, నిలదీస్తున్న ముస్లిం మైనార్టీలు, సత్యాలైన సవరణలపై ఆగ్రహం. తన డ్రామాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, దాని నుంచి బయటపడేందుకు డైవర్షన్ పాలిటిక్స్. ఒకే రోజు రుషికొండపై దుష్ప్రచారం. షర్మిలను రంగంలోకి దించిన బాబు. వైఎస్ఆర్సీపీ అసలు విప్ జారీ చేయలేదంటూ విషయ ప్రచారం. ఇక బోనులో నిలబడి ముస్లిం సమాజానికి జవాబు చెప్పలేక సతమతమవుతున్నారు ఇక బాబు. అలాగే 2 సభల్లోనూ స్పష్టంగా బిల్లు వ్యతిరేకించిన ఓటేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు. ఇంకా వక్ఫ్ బిల్లుకి సంబంధించి, అలాగే పోలవరంకి సంబంధించి రుషికొండపై సడన్గా దుష్ప్రచారం జరగడం, అలాగే డైవర్స్ పాలిటిక్స్, అలాగే షర్మిలను ఎంట్రీ ఇవ్వడం, అలాగే పోలవరంకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా జరిగేది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులకు జేడీయూ మద్దతు ఇవ్వటాన్ని నిరసిస్తూ బీహార్లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తూ ఉండడంతో ఆ పార్టీలో ముస్లిం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూ బీహార్కు ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు గినక మద్దతు ఇవ్వడం వల్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి రాజుకుంటుంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంటు సాక్షిగా తెలుసుకోవచ్చు అని చెప్పేసి వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపిన టీడీపీకి సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మళ్లీ కమిషన్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కార్ పెద్దల స్కెచ్. ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలా వ్యూహం. అలాగే 2 టెండర్లలో 2 సంస్థలు బిడ్ల దాఖలు. హైకోర్టు భవనాల కాంట్రాక్టు విలువ 924.64 కోట్లు. అసెంబ్లీ భవనాల కాంట్రాక్టు విలువ 724.69 కోట్లు. అధిక ధరలకు కోర్టు ఖజానాపై 100 కోట్ల భారం అయితే పడింది. తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగడైతే వేస్తున్నారు. ఇక ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, హైకోర్టుల కోసం 100 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి. అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు అయితే మొదలుతున్నాయి. ఇక మళ్ళీ కమిషన్లు ఉండబోతున్నాయి. మళ్ళీ కమిషన్లకైతే తెరలేపబోతున్నారు.
చేయబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చిన్నగా ఇక్కడ పేపర్ చూసుకున్నట్లయితే ఆక్వా రంగం ఉక్కిరి బిక్కిరి అయితే అవుతుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఏపీలోని ఆక్వా రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే రోజు ధరలు దిగజారుతూ ఉండడంతో దీనికి తోడు అమెరికా నిర్ణయంతో ఆక్వా రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే నస్రోపేటలో కేంద్ర బృందం పర్యటించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 2 ఏళ్ల చిన్నారి ఆరాధ్య బర్డ్ ఫ్లూ మరణం నేపథ్యంలో కేంద్ర బృందం శుక్రవారం పల్నాడు జిల్లా నస్రోపేట పట్టణంలో పర్యటించింది. ఇక ఈ బృందం సభ్యులు స్థానిక అధికారులతో కలిసి ఆరాధ్య నివాసాన్ని పరిశీలించి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే చిన్నారి శాంపిల్ని కూడా తీసుకొని ల్యాబ్కి పంపించి పరిశీలిస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఉడకబెట్టని చికెన్ తిన్నందుకే ఆ చిన్నారి ఉడకని చికెన్ తిన్నందుకే చిన్నారి చనిపోయినట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం అయితే పర్యటించింది. అలాగే పింఛన్ కోసం వస్తే పాశవికంగా హత్య. ప్రాణభయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటున్న సామాజిక పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతను కిడ్నాప్ చేసిన టీడీపీ గుండాలు అలాగే ఆయనను హత్య చేశారు. అలాగే ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర నియోజకవర్గంలో పశువేముల గ్రామంలో అయితే జరిగింది. పెన్షన్ కోసం వస్తే పాశవికంగా హత్య చేశారు అని చెప్పేసి కూడా హత్య జరిగిన తీరును బట్టి కూడా ఇక్కడ విశ్లేషించడం జరిగింది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే బలైపోయిన అంజలి. కిమ్స్ బొలినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్య యత్నం జరిగింది. 12 రోజులుగా మృత్యుతో పోరాటం. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస అయితే వచ్చింది. ఇక హార్ట్ స్ట్రోక్ తో కన్నుమూసినట్లు వైద్యుల నిర్ధారణ. పోస్టుమార్టం పూర్తి. స్వగ్రామానికి మృతదేహం తరలింపు. నాగాంజలికి న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ప్రజా సంఘాలు విద్యార్థులైతే డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య యత్నం చేసి మృత్యుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి తుది శ్వాస అయితే విడిచింది. రాజమహేంద్రవరంలో కిమ్స్ ఆసుపత్రి ఏజీఎం దుబాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజెక్షన్స్ తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అపస్మారక స్థితికి చేరుకున్న ఆమె అప్పటి నుంచి మృత్యుతో పోరాడుతుంది. ఆమెకు అదే కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక రోజుకు ఆమెకు మెదడు పనితీరు క్షీణించి ఇతర అవయవాలు కూడా పనితీరు సన్నగిలుతూ వచ్చిన నేపథ్యంలో ఇలా మృతి చెందిన ఘటనను చూసుకోవచ్చు. ఇక ఎమ్మెల్సీ వధు కళ్యాణి మండిపాటు. నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం చూపిస్తుంది. ప్రభుత్వమే నాగాంతరిని పొట్టన పెట్టుకుంది అని చెప్పేసి కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో విమర్శలకు సంబంధించి కూడా ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మరో వార్తను కూడా చూసుకున్నట్లయితే ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవికి ముఖ్య నేత సతీమణి సిఫార్సు. బీజేపీ కోటాలో మరొకరిని సిఫార్సు చేశారు మంత్రి. ముఖ్య నేతల సిఫార్సు అయితే ఉంది సతీమణి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్పర్సన్ పదవి కోసం ముఖ్య నేత సతీమణి ఒక డాక్టర్ను అమాత్యుడు మరొక డాక్టర్ను సిఫార్సు చేయడంతో నియామకం విషయంలో ప్రతిష్టంభన అయితే నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం నియమితులైన సభ్యులు రాజీనామా చేశారు. ఇక 10 నెలల పాటు నాంచి ఇటీవల 6 వైద్యులతో ప్రభుత్వం ఏపీ మెడికల్ కౌన్సిల్ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. కలెక్టర్ వీపు బద్దలు కొడతాం. శ్రీకాకుళం జిల్లా నౌపడ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ ఎదుటే కలెక్టర్ ఆర్టీఓపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత జీరు భీమారావు. ఇక శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి టీడీపీ మండల అధ్యక్షుడి బరి తెగింపు. పోలీసులకు హెచ్చరిక. 2000 మందితో వస్తాం, లెక్కలు చెప్పకపోతే చంపేస్తారనే బెదిరింపు. R&R కాలనీలో లాటరీ తీయడంపై వాడేవడు అంటూ ఆర్డీఓపై పరుష పదజాలం. టీడీపీ నేతల దౌర్జన్యంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ఇక కలెక్టర్ వీపు పదలగొడతామని చెప్పేసి కూడా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల. ఇక గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 905 పోస్టులకు గాను 1:2 నిష్పత్తిలో 2168 మందితో ప్రొవిజనల్ లిస్ట్ అయితే వెల్లడించడం జరిగింది. ఇక అందులో 370 మందిది ది స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ త్వరలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే నిర్వహించిన తర్వాత తుది అభ్యర్థుల లిస్టులను ప్రకటిస్తారు. ఇక గ్రూప్ 2పై కోర్టులో కేసులున్న ఫలితాల ప్రకటనపై కోర్టు అభ్యంతరాలు తెలపకపోవడంతో శుక్రవారం రాత్రి ఫలితాలు విడుదల చేశారు. ఇక గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు అయితే వచ్చాయని చెప్పేసి కూడా నిన్నటి వచ్చినటువంటి గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి రాత్రి వచ్చిన రిజల్ట్స్కి సంబంధించి వార్తను చూసుకోవచ్చు. మరొక పేపర్ తీసుకున్నాం. ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని హైలైట్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే
10 ఏళ్లు 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాలు తీరింది. విద్యార్థులకు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి. అలాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకి బోధించాలి. విద్యార్థులే కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి. అలాగే ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారవద్దు. సమగ్ర మార్పులతో విధానపత్రం రూపొందించండి. వీసులతో భేటీ విద్యా కమిషన్ సమీక్షలో సీఎం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 10 ఏళ్లు 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాలైతే తీరింది అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆర్తలతో కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు అప్పటి లెక్కలన్నీ తీస్తున్నారైతే రేవంత్ సర్కార్ తీస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనే ఇవన్నీ జరిగినాయి, మోసాలన్నీ జరిగినాయి, పర్యావరణం దెబ్బతింది, 10 ఏళ్లు 20,000 కోట్లయితే తినడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు. ఇక బరిలో ఎంఐఎం, బీజేపీతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు. 23న పోలింగ్ గెలుపుపై ఎంఐఎం ధీమా వ్యక్తం చేస్తుంది. బలం లేకున్నా బరిలోకి బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ వారి ఓట్లు ఎటువైపు అని దానిపై అయితే ఆసక్తి అయితే నెలకొంది. అలాగే వారి ఓట్లు ఎటువైపు ఉండబోతున్నాయి అనేదైతే ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎమ్మెల్సీకి తప్పని పోరు అని ఒక హెడ్లైన్గా ఇవ్వడం జరిగింది. అలాగే గులాంగిరి చేసే వారికి పోస్టులు, టికెట్టా, సీనియర్లు అలాగే సిన్సియర్ నేతలకు ఇప్పటినైనా గుర్తించాలని చెప్పేసి రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఒక వార్తను ఇక్కడ వేయడం జరిగింది. 2 దశాబ్దాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక జరుగుతున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి పోరు అనివార్యంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా విజ్ఞాన భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎన్ గౌతమరావు, ఎంఐఎం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ ఎఫ్ఎండి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే ట్రంప్కి సంబంధించి ఫార్మా పైన సుంకాలు, ఫార్మా మీద కూడా సుంకాలు, ట్యాక్స్ అనేది విధిస్తాం, పన్ను అనేది ఉండబోతుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో దాంతోపాటు సెమీ కండక్టర్ల పైన కూడా త్వరలో విధిస్తామని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. అమెరికాలోని మియామీకి వెళ్తూ అధ్యక్ష విమానంలో మీడియాకు $50 లక్షల గోల్డ్ కార్డును చూపుతున్నారు ట్రంప్. గోల్డ్ కారు ప్రకటించిన నేపథ్యంలో గోల్డ్ కార్డు ఈ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని చూపించడం జరిగింది. గోల్డ్ కార్డుని ఇక్కడ చూసుకోవచ్చు. గోల్డ్ కార్డు మీద ట్రంప్ ఇమేజ్ని కూడా చిత్రించడం జరిగింది. అలాగే మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి, అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టం చేశారు. ఇక ఐఫోన్లు, ఐప్యాడ్ ధరలు 30 నుంచి 43% పెరిగే ఛాన్స్ అయితే ఉంది. అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా, భారత మార్కెట్లు అయితే పతనమయ్యాయి. ఫార్మా షేర్లు అయితే కుదిలయ్యాయి. ఇక 930, 345 పాయింట్ల మేర సెన్సెక్స్, నిఫ్టీ డౌన్ అయింది. ఇక 18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులు, ఇక భారీగా నష్టపోయిన జుకెర్బర్గ్, అలాగే జెఫ్ బెజోస్, మస్క్ చేశారు. ఇక మేం విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలు మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే. ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టాయని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. వారి వ్యాఖ్యలకు సంబంధించి ఒక మెయిన్ ప్రధాన అంశంగా ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్దాం. ఒకసారి పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ఫార్మా పైన సుంకాలు, త్వరలో సెమీ కండక్టర్ల పైన విధిస్తాం. ఇక ఇంతకుముందు ట్రంప్కి సంబంధించి ఒక ప్రధాన అంశంగా చెప్పుకున్నట్లు ఫార్మా పైన కూడా మేము సుంకం విధిస్తాం. అలాగే గోల్డ్ కార్డ్ని ఇమేజ్ని చూపిస్తూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. గోల్డ్ కార్డుకి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మేము విధించిన సుంకాలు మాకే బేరమడ శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలు కూడా మాపై మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేము చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం కూడా అదే. ఇక ఈ సుంకాలు మళ్ళీ అమెరికాను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టబోతున్నాయి అని చెప్పేసి కూడా ట్రంప్ అయితే ధీమా వ్యక్తం చేశారు. ఈ సుంకాల పని మాకైతే జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని కూడా వెల్లడించారు. అద్భుత ఆఫర్లలో వచ్చే దేశాలలో సుంకాలపై సంప్రదింపులు సిద్ధంగా ఉన్నానని కూడా స్పష్టీకరించారు. ఇక ఐఫోన్లు, ఐప్యాడ్లు 30 నుంచి 43% వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి దూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబైతే పేల్చారు. ఇక త్వరలోనే ఫార్మా, స్యూటికల్స్, సెమీ కండక్టర్ల పైన కూడా దిగుమతి సుంకాలు విధిస్తామని గురువారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఆ సుంకాలు మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. బుధవారం ఆయన ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ 2 రంగాలు లేకపోవడంతో ఆయా పరిశ్రమల వారు ఊపిరైతే పీల్చుకుంటున్నారు. ఇక ఫార్మా షేర్ల ధరలు పెరిగిపోయాయి కూడా. కానీ అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ
ఆవిరైంది. ఇక ట్రంప్ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీయడంతో పాటు స్టాక్ మార్కెట్ అయితే కుదేలైంది. ఇక సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ట్రంప్ రోజుకొక బాంబు పేలుస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా బాంబును పేల్చడం జరిగింది. ట్రంప్కి సంబంధించి కూడా సుంకాలు విధించబోతున్నాం. అలాగే ఫార్మా పైన త్వరలో సుంకాలు ఉండబోతున్నాయి. ఇక గోల్డ్ కార్డుకి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా ఒక చిత్రాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మరో ఇవి ముఖ్యంగా ప్రధాన అంశాలుగా వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలుగా చూసుకున్నట్లయితే ఇవన్నమాట. ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. మరో